మనతో పాటుగా హరీష్ రావు గారు ఉన్నారు. ఈ కేతనపల్లి ఇన్సిడెంట్ బాల్క సుమన్ అరెస్ట్కి సంబంధించి ఎలా చూస్తారు? ఇక్కడి వరకు ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించి మరి రిమాండ్లోకి పంపిన పరిస్థితి అంటే ముఖ్యంగా అక్కడే కేతనపల్లి పక్కనే లక్షట్పేటలో జైలు ఉంది, అటు పెద్దపల్లిలో జైలు ఉంది, ఇటు ఆసిఫాబాద్లో జైలు ఉంది. కావాలని 200 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ జైల్లో తెచ్చిపెట్టారు. ఆ జైల్లో కూడా విపరీతంగా దోమలు, చాలా ఇబ్బంది ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో అతని జైల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి సుమన్ గారు మా దృష్టికి తెచ్చారు. అంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు ఒక దళిత బిడ్డ సుమన్ మీద కుట్రతోని ఇదంతా చేస్తున్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇవాళ దాడి చేసింది వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది వాళ్ళే మళ్ళీ ఉల్టా ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఎన్నిక జరపండి, ఓటర్ తీర్పును గౌరవించండి అని అడిగినందుకు ఇలా సుమన్ గారిని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డది. పోలీసులతో అడ్డం పెట్టుకొని ఇవాళ వాళ్ళ ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. మేము కూడా అన్ని విషయాలు మా డైరీలో నోట్ చేసుకుంటున్నాం. ఎవరైతే అతిగా వ్యవహరించినారో తప్పకుండా వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ప్రజాస్వామ్యం కూని అయిందంటున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అక్కడ అన్ని సీట్లు బీఆర్ఎస్కి వచ్చేటివా, సిపిఐ గెలిచేదా, కేతన్పల్లిలో అలాంటి పరిస్థితి ఉండేదా? మా మీదే దాడి చేసి మా కేసుల పాలవుతే మమ్మల్ని ఎందుకు నిందితులుగా చేస్తున్నారు, మా మీద ముద్ర ఎందుకు వేస్తున్నారు అని చెప్తున్నారు మంత్రి వివేక్. మిత్రమా, ఇప్పుడు 14 కౌన్సిలర్లు బీఆర్ఎస్ సిపిఐ గెలుచుకుంది, కాంగ్రెస్ గెలిచింది 7 కదా. అంటే మేము గెలిచిన దాంట్లో సగం సీట్లు మాత్రమే గెలిచారు. మరి ఎందుకు ఎన్నిక వాయిదా వేయించారు? మంత్రి గారు దగ్గరుండి మా మహిళా కౌన్సిలర్ల మీద ఎందుకు దాడి చేయించారు? ఎన్నిక జరపండి, మాకు కోరం ఉంది, 22లో 14 కౌన్సిలర్లు మేము గెలిచాము అని చెప్పి అక్కడ లోపల 3 గంటలు కూర్చున్నా కూడా ఎన్నిక జరపకుండా ఎందుకు వాయిదా వేసుకొని పోయినరు అని అడుగుతా ఉన్నా. ప్రజల యొక్క తీర్పును మీరు గౌరవించేది ఉంటే ఎన్నికెందుకు వాయిదా వేస్తున్నారు? ఎన్నిక జరపాల్సింది. మీరు ఎన్నిక జరపకుండా, ఓటర్ తీర్పును గౌరవించకుండా పోలీస్ లాఠీని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుడో, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చెరకబట్టుకొని నూలు వడకడం కాదు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల తీర్పును గౌరవించండి. ఇవాళ సుమన్ గారు లోపల పోయి జైల్లో పోయి కలిస్తే కూడా ఏమంటున్నాడు? సుమన్ గారు నేను అరెస్ట్ అయినా ఇంకా నాకు బెయిల్కు లేట్ అయినా పర్వాలేదు, కానీ మీరు ఎన్నిక మాత్రం బీఆర్ఎస్ గెలవాలి, ప్రజల తీర్పు గెలవాలి, ఓటర్ తీర్పు గెలవాలి, ఎన్నిక తొందరగా జరిగేటట్టుగా ప్రయత్నం చేయండి అని చెప్పి జైల్లో ఉండి కూడా ప్రజల తీర్పు గురించి సుమన్ గారు ఆలోచిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకున్నట్టు మహిళా కౌన్సిలర్లు లోపల కౌన్సిలర్లో ఆవేదన వ్యక్తం చేశారు, మీడియా సాక్షిగా కూడా. దట్స్ వాట్. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి. లైవ్ కెమెరాలో చూస్తున్నటువంటి మహిళా కౌన్సిలర్ల మీద మగ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డగోలుగా వ్యవహరిస్తే దాని మీద ఎందుకు చర్య ఉండదు? పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు, ఇప్పటి వరకు యాక్షన్ జరగదు. ఎన్నికల కమిషన్ మళ్ళీ ఎన్నిక పెట్టదు. అంటే మీరు ఎన్ని రోజులు ఎన్నిక వాయిదా వేస్తారు? వెంటనే ఎన్నికలు జరపాలని చెప్పి మేము ఎన్నికల కమిషన్ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎక్కువ రోజులు ఆలస్యం అయితే మా క్యాంపును డిస్టర్బ్ చేయాలని, మాలో కొంతమంది కౌన్సిలర్లను బెదిరించో, ప్రలోభాలకు గురి చేసో, అక్రమ కేసులు పెట్టో మా కౌన్సిలర్లను లొంగ తీసుకొని మీరు అక్రమంగా గెలవాలని చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ త్వరితగతిన ఎన్నికలు జరపాలి, వెంటనే డేట్ ఇవ్వాలని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నది. ఈ ఎన్నికల కమిషన్ తొందరలోనే ఎన్నికలు నిర్వహించేలాగా చూడాలి. ఇప్పుడే బాల్క సుమన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన, పోలీసు లాఠీని అడ్డం పెట్టుకొని రాజ్యాంగం చేసినంత మాత్రాన అక్కడ కాంగ్రెస్ గెలిచినట్టు కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ ఇప్పటికే బలం ఉంది. బీఆర్ఎస్ సిపిఐ కూటమి పూర్తి స్థాయిలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని కాలరాస్తూ, ప్రజాస్వామ్యానికి రూట్లు పడుస్తూ అప్రజాస్వామ్యకంగా మా మీద కేసులు పెట్టి బాల్క సుమన్ను లోపల వేయించారు. అలా కాంగ్రెస్ను కేతన్పల్లిని హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలకు ఎండకాడు పడేలాగా చూస్తాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళే తేల్చుకుంటామంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ9 ఆదిలాబాద్.